ఆసుపత్రులు, 3, 4 సినిమాలు, 4 కుటుంబాలు, మొత్తం 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 ఏకస్వామ్యం, మొనోపలి. ఇంకెవడూ బతకడానికి వెళ్ళలేదు. మంచి సినిమాలు లేవు. ఎంతసేపు వాళ్ళని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ మనవాళ్ళని మన వల్ల భరిస్తూ ఉండాల్సిందే. ఇంకా 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 నటన లేదు ఎవళ్ళో అసలు. హీరో అంటే ఎగరడం, హీరోయిన్ అంటే వాడు పక్కన ఎగరడం, అంతే. ఎక్కడ నటన అక్కల. నటన అంటే ఎలా ఉంటుందో నాకు మొహమాటం లేకుండా చెబుతున్నాను. నటన అంటే ఎలా ఉంటుందో మహానటి సినిమాలో చూసామండి. ఆ అమ్మాయి కీర్తి సురేష్కి నమస్కారం అమ్మ. చిన్నపిల్ల, శతాయుర్భవ. నిజంగా సావిత్రిని దింపేసింది అలాగా. నేను చూసి ఆశ్చర్యపోయా. పక్కన మా కుటుంబ సభ్యులతో చూస్తుంటే మా ఆవిడని అడిగా, ఆ అమ్మాయికి 50 ఏళ్ళు వయస్సు ఉంటాయి, 50 ఏళ్ళు వయస్సు ఉంటే హీరోయిన్ ఏమిటండి అది. నేను అనుకున్నా అలా చేసింది ఆ అమ్మాయి. అచ్చం సావిత్రి అండి. సావిత్రి కూడా మళ్ళీ దిగొస్తే అలా చేయగలదా అనిపించింది నాకు. అందరూ అద్భుతంగా నటించారండి. ఆ సినిమాలో చాలా భాగం అందరూ కూడా. ఆ కేవీ రెడ్డి పాత్ర వేసిన ఆయన ఎంత బాగా నటించాడు అన్నది, ఎంత బాగా నటించాడు. జమినీ గణేశన్ వేసిన ఆయన అందరూ కూడా చాలా బాగా నటించారు. అటువంటి నటులు ఎంతమంది ఉన్నారండి, ఎన్ని సినిమాల్లో ఉన్నాయి. వాళ్ళు ఎగరడం గంతులు వేయడం ఎంతసేపు. అందుకని వ్యాప్తి ఎప్పుడు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎక్కడైనా సరే ఒక కుటుంబం 2 కుటుంబాలు పరిపాలించకూడదండి రాష్ట్రాన్ని. అందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాల వారికి, అన్ని కుటుంబాల వారికి పరిపాలించే అవకాశాలు రావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ నాయకుడైనా కొడుకుని ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యం నెగ్గుతుంది ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు, ఎవ్వడికి భయపడేది లేదు. నీ కొడుకుని నిలబెట్టావు కాబట్టి మేము వేయం, అంతే. మొహం మీద చెప్పండి, గుద్దినట్టు చెప్పండి. మా కొడుకులు లేరా, మనకెవరికి పిల్లలు లేరా అండి, వీళ్ళకేనా అండి యువనేత, మంచం నేత అని దించేస్తున్నారు పట్టుకొచ్చి ఇక్కడ. ఎప్పటికీ ఆ కుటుంబాలే, ఎప్పటికీ వాళ్ళ పిల్లలే, మొత్తం రాజకీయాల్లో వాళ్ళే, సినిమాల్లో వాళ్ళే, అన్నిట్లోనూ వాళ్ళే. ఇక మనమే లేవు. మనం అడుక్కుతుందామండి ఇక్కడ. మనం వీళ్ళకి ఓట్లేయడం కోసం ఉన్నామండి ఇక్కడ. ఈ వ్యక్తి వంశ ఆరాధనాభావం నశించినప్పుడు నిజమైన వేదాంతం నిలబడుతుంది. నిజమైన భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంటుంది ఖచ్చితంగా. అది రావాలి ఖచ్చితంగా.